హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు బిందుస్ కిచెన్ అండ్ వ్లాగ్స్. ఏంటండి బ్రెడ్తో ఏం చేస్తున్నానని చూస్తున్నారా? ఈరోజు బ్రెడ్తో వడ చేస్తున్నానండి. అవునండి, వడ చేస్తున్నాను. సో బ్రెడ్ని తీసుకొని 4 వైపులా ఎడ్జెస్ కట్ చేసేసి ఇట్లా బాగా మ్యాష్ చేసుకోవాలి. దానిలో హాఫ్ గ్లాస్ వాటర్, అంటే దానికి సరిపడా కొంచెంగా కలుపుకోవాలండి. దాంట్లో ఇంకా 2 స్పూన్స్ 3 స్పూన్స్ 2 ఆర్ 3 స్పూన్స్ బియ్యం పిండి తీసుకున్నాను. దాంతోపాటు ఉప్పు, రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి. తర్వాత అల్లం ముక్కలు, సన్నగా తరిగిన అల్లం ముక్కలు వేసుకున్నాను. నెక్స్ట్ ఉల్లిపాయ ముక్కలు వేసుకున్నాను. తర్వాత పచ్చిమిరపకాయ, అంటే ఇక వడకి సంబంధించినవి అన్నీ వేసుకోవాలండి. పచ్చిమిరపకాయ, తర్వాత జీలకర్ర, ఇవన్నీ వేసుకొని బాగా కలుపుకోవాలి. వడ వేసుకోవడానికి వీలుగా ఉండే కన్సిస్టెన్సీ లాగా కలుపుకోవాలండి. ఇట్లా రావాలి వడ. ఒక ప్యాన్లో ఆయిల్ తీసుకుని వేడైన తర్వాత దాంట్లో ఒకదాని తర్వాత ఒకటి వడ వేసుకోవాలండి. చాలా బాగుంటాయండి టేస్ట్కి ఇవి. ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు కావాలంటే చేసేసుకోవచ్చు. చూసారా, నేను ఒక బ్యాచ్లో వేసేసాను, ఒక 10 వేసాను. చక్కగా అటు ఇటు ఎర్రగా కాల్చుకోవాలి. చూసారా ఎంత బాగుందో? ఇలా కాల్చుకున్న తర్వాత తీసి సర్వ్ చేసేసుకోవడమేనండి. చాలా రుచిగా ఉండే బ్రెడ్ వడ రెడీ. థ్యాంక్ యూ.